శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ విధి వంచిత బ్రతుకులకు శుభ నిరీక్షణ వేసారిన మనసులకు శుభ నిరీక్షణ ఆధ్యాత్మిక ప్రగతికి శుభ నిరీక్షణ ప్రభు నీతి స్థాపనకు శుభ నిరీక్షణ ఆధ్యాత్మిక ప్రగతికి శుభ నిరీక్షణ ప్రభు నీతి స్థాపనకు శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ సత్యవేద సారములు లేఖనముల మర్మములు సత్యవేద సారములు లేఖనముల మర్మములు విశదపరచి బోధించే శుభ సందేశములు విశదపరచి బోధించే శుభ సందేశములు పాపాంధకారములో ఉన్న వారికి క్రీస్తేసు వెలుగును చూపించునది పాపాంధకారములో ఉన్న వారికి క్రీస్తేసు వెలుగును చూపించునది శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ మరొకసారి నిండి వందనాలు. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ప్రభైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 37 నుండి 44 వచనాలు ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. ఫ్రమ్ సెలబ్రేషన్ టు ద క్రూసిఫిక్షన్, సంబరము నుండి సిలువకు. అది ఎలా ఏ రీతిగా ఆరంభమయ్యింది అనేది చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి వచ్చి 30 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులతో పాటు జీవిస్తూ వచ్చారు. ఇంటికి పెద్ద కుమారునిగా ఆయన తన బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చారు. ఆ తర్వాత మనకు తెలుసు, యూదులలో వారు ఒక పని అంటే ఒక పురుషుడు దేవుని యొక్క చిత్తానికి తనను తాను అప్పగించుకుని పరిచర్యలో కొనసాగాలి అని అంటే ఆ సమయం అనేది రావాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆ సమయం అనేది రానే వచ్చింది. ఆయన చక్కగా ముచ్చటగా 3.5 సంవత్సరాల పాటు తన పరిచర్యను వారు జరిగించిన విధానం మనకు యోహాను సువార్తని ఆధారం చేసుకుని మనము చెప్పవచ్చు. ఎందుకంటే యేసు తన జీవిత కాలములో పలుమార్లు యెరూషలేం ప్రవేశం చేశారు. కానీ ప్రత్యేకించి పస్కా పండుగకు యేసు రావడము, ఆ పండుగలో అక్కడ దేవాలయంలోనికి ప్రవేశించడము, అక్కడ తనను తాను దేవునికి కనపరుచుకోవటము, ప్రజల మధ్య తాను ఏమై ఉన్నారో అనే సంగతులు వారికి తెలియచెప్పడము అనేది జరిగింది. కొన్ని సమయాలలో యేసును పట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తే అక్కడ నుండి యేసు తప్పుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు తనంతట తాను బహిరంగముగా ఇక్కడ యెరూషలేం ప్రవేశము చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు యేసు అన్నారు కదా, ఇదిగో మీరు పొందుకునే అద్భుతం గురించి మీరు ఎవరికి ఏమీ చెప్పవద్దు సుమి, మీరు మౌనంగా ఉండండి అని అంటే, వారు ఆ అద్భుతాన్ని పొందుకున్న తర్వాత మరలా అనేక మంది మధ్యలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తూ వచ్చారు. చేయవద్దు అన్న పనిని వారు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయారు. మరి దేవుడు చేసిన కార్యాన్ని పొందుకున్న తర్వాత మరి మనం మౌనంగా ఎలా ఉంటాం చెప్పండి? అలా వారు చేస్తూ వచ్చారు. అలా నో అని చెప్పిన ప్రభువు ఇప్పుడు బహిరంగముగా, ఇదిగో నేనే రాజుల రాజును, రాబోతూ ఉన్న మెస్సియాను అని చెప్పి మీరందరూ ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తిని నేనే అని చెప్పి ఇక్కడ యేసు తనను తాను కనపరుచుకున్న విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది.
అందుకనే లూకా సువార్తలో కూడా చాలా స్పష్టంగా మనకి కొన్ని మాటలు మత్తయి సువార్తలో చెప్పిన దానికంటే కూడా విభిన్నముగా మనకి ఇక్కడ వివరణ ఇవ్వబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్తలో అయితే బేత్పగే అనే ఒలీవ కొండ దగ్గర నుంచి యేసుక్రీస్తు యెరూషలేంకి ప్రయాణమైనట్లుగా కనపడుతుంది. లూకా సువార్తలో మరొక పేరు దీనికి జత చేస్తారు, బేత్పగే బేతనియా అని ఈ రెండు పేర్లు. అదేంటండి, ఇంతకీ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు? అక్కడేమో ఒక పేరు చెప్పారు, ఇక్కడ రెండు పేర్లు చెప్తూ ఉన్నారు అని అంటే రెండు కూడా కరెక్టే. అక్కడ బేత్పగే బేతనియా ఆ గ్రామాలు ఉన్నాయి. అయితే మత్తయి మాత్రము తనకు అవసరమైన దానిని మాత్రమే అక్కడ వాడుతూ వచ్చారు. ఈ లూకా సువార్తలో ఇక్కడ భక్తుడు మాత్రము, ఈ సువార్తికుడు మాత్రము తన పాఠకులు ఎవరు అనంటే అనేక మంది అన్య జనాంగాన్ని ఉద్దేశించి వీరు వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ తెలియడానికి ఈ చుట్టుప్రక్కల గ్రామాల వారందరికీ తెలియపరచబడేటట్లుగా ఆ రెండు గ్రామాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి యేసు యెరూషలేం ప్రవేశము చేసినట్లుగా మనకు ఈ భాగములో చెప్పబడుతూ ఉంది. అలా యెరూషలేం ప్రవేశము చేయడానికి ముందుగా ఆయన గాడిద పిల్లను తెప్పించుకున్నారు. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా ఇప్పుడు దాని మీద ఎక్కి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. చూసారు, అక్కడంతా కూడా ఎంతో సంబరమైన వాతావరణం కనబడుతూ ఉంది, ఎంతో సంతోషమైన వాతావరణం కనబడుతూ ఉంది. వివాహ మహోత్సవ సమయంలో ఎంత ఆర్భాటము ఉంటుందో అంత ఆర్భాటము అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ మనకి లూకా సువార్త 19వ అధ్యాయం 37 నుంచి 34 వచనాలు చూసినట్లయితే ఫ్రమ్ సెలబ్రేషన్ టు ద క్రూసిఫిక్షన్, ఇక్కడ యేసుక్రీస్తు మహా సంతోషకరమైన సంబరమైన పరిస్థితిలో నుంచి ఇంకా సిలువకి ఒక మార్గాన్ని వేస్తూ వెళ్తూ ఉన్నారు. మరి దీనిలో మనం గ్రహించవలసిన సంగతులు ఏమిటి అనేది చూసినట్లయితే ప్రైజెస్ దట్ ఎక్నాలెడ్జెస్ హిస్ పవర్ అన్నమాట. ప్రజలు యేసు యొక్క శక్తిని గుర్తించి యేసుని స్తుతించటం ప్రారంభించారు. ఏం చేస్తూ ఉన్నారండి? యేసు యొక్క శక్తిని గుర్తించారు. ఇక ఇప్పుడు యేసును ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు. ఈ ఘనపరుస్తూ వారు ఏం చేశారు అనంటే ఇప్పుడు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 37, 38 వచనాలు. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును కాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి స్తోత్రము అనేది ఎలా చేస్తూ ఉన్నారట? స్తుతి స్తుతి స్తుతి. ఇలా కాదండి, మహా సంతోషముతో మహా సంభ్రమాశ్చర్యములతో. అంటే నౌ దే రియలైజ్ దట్ హీ ఈస్ ద మెస్సియా. అక్కడ ఉన్న వారందరూ కూడా మనము ఎదురు చూస్తూ ఉన్న రాబోతూ ఉన్న మెస్సియా ఈయనే. ఈయన ద్వారానే మనకు యూదుల చేతులలో నుండి, యూదుల సంఖ్యలలో నుంచి మనకు విడుదల కలుగుతుంది అని వారందరూ కూడా గుర్తించి జయోత్సవముతో అక్కడ యేసును స్తోత్రగానము చేస్తూ వచ్చారు. ఎలా స్తుతిస్తూ ఉన్నారు చూడండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. అక్కడ ప్రభు అనే మాట చూడండి, బోల్డ్ లెటర్స్లో చాలా బిగ్ లెటర్స్ అక్కడ వ్రాయబడ్డాయి. అంటే ఈ ప్రభు పేరట ఎవరైతే వస్తూ ఉన్నారో ఆయనే, ఈయన ప్రభు అని చెప్పి ఇప్పుడు ఈ రాజుగా ఉన్న యేసును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఒకప్పుడు యేసును గురించి ఏమన్నారండి? బయల్జబూల్ అన్నారు, దయ్యముల అధిపతి అన్నారు. ఈయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో, ఇలా చేస్తూ ఉన్నారు, మాట మార్చేస్తూ ఉన్నారు, ప్రజలను మారుస్తూ ఉన్నారు, ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అన్నారు, అసలు అబ్బో ఈయన నథింగ్ అన్నారు. ఎన్నో రీతులుగా యేసును విమర్శించారు, విభేదముగా మాట్లాడుతూ వచ్చారు. చాలా విభిన్నమైన మనస్సుతో ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఆయనలో ఏ లోపము కలుగుతుందా, ఏ లోపము దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తూ వెంబడించిన వారు అక్కడ ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. కానీ అంతమంది ఇప్పుడు ఇక్కడ లేరా? ఉన్నారు. ఆయన పరిచయం ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేంత వరకు కూడానండి విమర్శకులు యేసుతో పాటు ఉంటూనే ఉన్నారు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా వారు ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి అనేది కనపడుతూ ఉంది. ఆయా సందర్భాల్లో ప్రభు మౌనంగా ఉన్నారని వారు నోరు తెరిచారు. అదే ప్రభు నోరు విప్పినప్పుడు మౌనముగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉదాహరణకి పాపములో పట్టబడిన స్త్రీ ఏమైనా సరే ఈరోజు ఈయన బండారం బట్టబయలు చేయాల్సిందే. ఏమనుకున్నారు? యేసు యొక్క బండారం బట్టబయలు చేయాలి. అందుకని ఇప్పుడు పాపములో పట్టబడిన పాపాత్మురాలైన ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ముందు నిలబెట్టారు. నిలబెట్టి వీరు ఏం చేస్తూ ఉన్నారు?
ఇదిగో ఇప్పుడు నువ్వు ఏం తీర్పు తీరుస్తావో తీర్చు చూద్దాం అని చెప్పి ఆయన వైపు అలాగే చూస్తూ ఉన్నారు. యేసు కూడా ఏమన్నా మాట్లాడారా? వాస్తవంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారము నిజముగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులైతే పాపములో ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకొస్తారు. స్త్రీ పురుషులు ఇద్దరిని తీసుకురావాలి, వారిద్దరికీ శిక్ష విధించాలి. కానీ వీరి ఇంటెన్షన్ ఏంటండి? ఏ విధముగానైనా సరే యేసుని ఇరుకులో పెట్టాలి. ధర్మశాస్త్రానుసారముగా తీర్పు చెప్తారా, లేదు ఈ చట్ట ప్రకారముగా ఆయన తీర్పు చెప్తారా, దేన్ని ఇప్పుడు ఈయన అనుసరిస్తారు అని చెప్పి ఆ విధంగా తీసుకుని వచ్చి వారి ముందు, యేసు ముందు నిలబెడితే అందరూ కూడా ఒక ప్రక్కనున్నారు. పాపములో ఉన్న స్త్రీ ఒక ప్రక్కనుంది, యేసుక్రీస్తు మరొక ప్రక్కన అక్కడ కనపడుతూ ఉన్నారు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు యేసు ఏం చెప్తారని. అప్పుడు యేసు ఒకే ఒక్క మాట అన్నారు, మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి వేయండి. ఎందుకని రాయి వేయమన్నారు? ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైతే వ్యభిచారము చేస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఇప్పుడు యేసు ఏమన్నారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వారికి తీర్పు చెప్పారు. వారు అదే కదా ఎదురు చూస్తూ ఉంది. ఏమన్నారు? మీరు రాళ్ళేసి కొట్టి చంపేయండి అనలా. మీలో పాపము లేనివాడు ఆ వ్యక్తి మీద మొట్టమొదటి రాయి పడేసేయండి, చనిపోయే వరకు చంపండి, నేనేం మాట్లాడను అని తల వంచుకున్నారు. పైకి లేచిని చేతులు, పైకి లేచిని. ఏంటి ఎత్తావు చేయి, దింపు కిందకి. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎత్తబడిన ఈ రాయితో నా చేత్తో నా అంతరాత్మ మాట్లాడుతూ ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అవి మనం పనికిరాం. ఎందుకంటే పాపాల చిట్ట ఇప్పుడు నా ఆత్మ నాకే చూపిస్తూ ఉంది. అంతే. ఒక వ్యక్తి తర్వాత ఒక మొట్టమొదటిగా నువ్వు రాయి ప్రధాన యాజకుడా, శాస్త్రి నువ్వు వెయ్యి, నువ్వు నిత్యము కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతావు కదా, నీ అంతటి పవిత్రుడు పరిశుద్ధుడు ఎవరైనా ఉంటారా? మొట్టమొదటిగా నువ్వు వేస్తే తర్వాత మేము వేస్తాం. చాలుగా నూరుకో, ఇంకేదన్నా చెప్పు, ఈ పని మాత్రం నేను చేయను. ఎందుకంటే బిగుసుకుపోయాయి చేతులు. నిజంగా కొంతమంది అండి తమ మనస్సాక్షిని చంపుకొని కూడా మాట్లాడుతూ ఉంటారు. తాము పాపము చేసి చేయలేదని అబద్ధాలు చెప్తూ ఉంటారు. తామే మోసగించుకునేవారు ఉన్నారు. కానీ చేతులు బిగుసుకుపోయాయి. ఈ గుప్పెళ్ళలో ఉన్న రాళ్ళు బయటికి రావడం లేదు. అర్థమైపోయింది, నా పాపము నన్ను ఇక్కడ ఓచ చెయ్యిగా చేసేసింది, బలహీనుడిగా చేసేసింది, పక్షవాతము గల వ్యక్తిగా చేసేసింది. ఇక్కడ ఉంటే ఇక నా లైఫే ప్యారలైజ్ అయిపోతుంది అమ్మో అని చెప్పి అక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. చూసారా? అంటే ఆలోచించండి, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, అంటే నిన్ను శిక్షించే అధికారం, మనల్ని శిక్షించే అధికారము మన ప్రభువుకే ఉంది. కానీ ఇప్పటికీ కూడా మన ప్రభువు మన మీద ఒక్క రాయి కూడా వేయకుండా మన వైపు చూస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? స్టిల్ హీఈస్ గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ అస్ టు సే, టు రిపెంట్. మరల దేవుని సందులో పశ్చాత్తాపడటానికి, మన జీవితాలు మార్చుకోవడానికి మన ప్రభు ఈ పామ్ సండే రోజున కూడా మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు. మన మీద రాళ్ళు వేసి మనం చంపడానికి ఆయన ఎన్నటికీ కూడా ఇష్టపడటం లేదండి. మన తోలనాడి దుర్భాషలాడి మన జీవితాలను దేవుని రాజ్యం నుంచి లాగివేయాలని ఆయన ప్రయత్నం చేయటం లేదు. చూసారా? అందుకని అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను, నీవు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ జీవితాన్ని మార్చుకొని రూపాంతరము చెంది ఒక నూతనమైన వ్యక్తిగా జీవించమ్మా. ఒకప్పుడు ఆయన వైపు రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేసిన చేతులు, దుర్భాషలాడిన నోర్లు, ఇప్పుడు ఇక్కడిక 1 వీక్లో ఆయన తన లైఫ్ని గోయింగ్ టు ఫినిష్, తను వచ్చిన పనిని ముగించబోయే సమయంలోనికి వచ్చినప్పుడు యెరూషలేం ప్రవేశము చేస్తే ఇక అందరూ జై జయధ్వనులు చేస్తూ జయోత్సాహముతో ఎంతగానో ఇక్కడ భూమి మీద వారందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటే అది ఆకాశ మండలం అంతా ఎత్తుగా వెళ్ళిపోయి అక్కడ పరలోకములో ప్రభు ప్రతి గానములు వినిపించబడుతూ ఉన్నాయి. అక్కడ దూత గణములు కూడా నాట్యమాటం ప్రారంభించారు, స్తుతించడం ప్రారంభించారు. ది ఆల్ వర్ వెయిటింగ్ ఫర్ ద సన్ ఆఫ్ గాడ్ దేర్. ఎందుకో తెలుసా? మా కుమారుడు, దేవుని కుమారుడు 33.5 సంవత్సరములు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నౌ హీఈస్ గోయింగ్ టు కమింగ్ బ్యాక్. ఆయన మరల మా మధ్యలోనికి రాబోతూ ఉన్నారు అని చెప్పి ఎంత ఆశగా దేవదూతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి మనం ఎంత ఎదురు చూస్తూ ఉన్నాం? దేవుని సంధికి రావాలని, దేవునిని ఆరాధన చేయాలని అనిపించడం లేదా? పాటలు ప్రారంభమైన తర్వాత వస్తున్నారా?
పాటలు అయిపోయిన తర్వాత రావాలని అనిపిస్తూ ఉందా? ఏమండి, ఆలోచించండి. మీరు లెక్క అప్పగించుకునేది దైవ సేవకులకి కాదు, దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. మీరైనా మేమైనా ఎవ్వరమైనప్పటికీ కూడా దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా సమానులే. ఎందుకంటే సమయం అంటే సమయం అంతేనండి. అదే ఇక్కడ కీర్తనాకారుడు 118వ కీర్తన 26వ చరణంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ ఎ జాయ్ఫుల్ మూమెంట్ బట్ మెనీ ప్రైజ్డ్ హిమ్ సూపర్ఫిషియల్లీ. ఇక్కడ వీరందరూ కూడా ఇక్కడ ఈ కీర్తనలో మెస్సియానిక్ కీర్తనగా దీన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నా కదా, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ముందును గాక. ఈ ఆశీర్వాదం ముందిన మన ఈ రక్షకుడు ఏం చేస్తున్నారు అనంటే, తన మందిరములో నుంచి, యెహోవా మందిరములో నుంచి మనల్ని దీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడి నుంచో దీవించడం లేదండి. మనకు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి అని అంటే, ఇదిగో దేవుని పేరట మనందరము కూడా దేవుని మందిరములోనికి మనము రావలసిన వారమై ఉన్నాం. అంతేకాదు యోహాను సువార్త 6:26 అంటూ ఉన్నారు కదా, చాలా సందర్భాలలో ప్రభువైన యేసు క్రీస్తునండి పొలోమంటూ వందల వేల కొలది ప్రజలు యేసును వెంబడిస్తూ వచ్చారు. ఎందుకు వెంబడించారు? కొంతమంది వాక్యాహారము కొరకు వెంబడిస్తే, కొంతమంది భౌతికపరమైన ఆహారము కొరకు యేసును వెంబడించారు. యేసు తన పరిచర్య కాలంలో 2 సార్లు వేల మందికి ఆహారం పంచి పెట్టినట్లుగా మనకి అర్థమవుతుంది. 5 రొట్టెలు 2 చేపలు, కేవలం వారి దగ్గర కొద్ది చేపలు కొద్ది రొట్టెలతో వేల మంది ఆహారాన్ని తృప్తిపరిస్తే, ఇక వాళ్ళు అనుకున్నారు కదా, అబ్బా యేసును వెంబడిస్తే పొద్దున్నే లేచి పొయ్యి అంటించే పని ఉండదు, బజార్కు వెళ్ళి వెచ్చాలు తెచ్చుకునే పని అంతకంటే ఉండదు. హ్యాపీగా ఆయనతో పాటు వింటూ, ఆయన చెప్పేది వింటూ, ఆయన పెట్టేది తింటూ ఆయనతో పాటే పోదాం అని అనుకున్నారు కొంతమంది. సో ఆ ఆలోచన ఎరిగి ఆ తర్వాత వారికి భోజనం పెట్టలా ప్రభు. లేక కాదు, ఎందుకంటే వారిని సోమరులను చేయడానికి ప్రభువుకి ఇష్టం లేదు. మనం కష్టపడాలి, మన జీవితాలు మనం పోషించుకోవాలి. అందుకనే మన ప్రభు మనకిచ్చిన ఆరోగ్యము, జ్ఞానము అందుకు మనం ఉపయోగిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక ఇప్పుడు యోహాను సువార్త 6:26 అంటూ ఉన్నారు చూడండి. యేసు, మీరు చూచుట వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ప్రభువుని స్తుతించేవారు, ప్రభువుని ముఖస్తుతి చేసేవారు దేని కొరకు ముఖస్తుతి చేస్తూ ఉన్నారు? దేని కొరకు యేసును వెంబడిస్తూ ఉన్నారు? భుజించడానికే, రొట్టెలకే. కొంతమంది ప్రార్థనకు వస్తారు. ఎందుకు అనంటే మనం వింటూ ఉంటాం కదా, భోజనాలు, ఆ ప్రార్థన అయిన తర్వాత భోజనాలు పెడతారంటండి, ప్రార్థన అయిన తర్వాత ఎలా జరుగుతుందంటే, అంటే ఇది తప్పుగా నేనేం పెంచడం లేదండి, కానీ కేవలం వాటిని ఆశించి వచ్చేటట్లయితే దాని విషయంలో మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రేరేపణ కొలది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి కొద్దిగా పట్టెడు మెతుకులు పెట్టి పంపిస్తే ఆన్ ద వేలో మరల ఎండకి శోష వచ్చి పడిపోకుండా ఉంటారు అని చెప్పే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలను ఆకర్షించుకోవడానికి మాత్రము కాదు అనే సంగతి మనము తెలుసుకోవాలి ఇక్కడ. అందుకనే ప్రభు వారి మనస్సెరిగి అంటూ ఉన్నారు, మీరు నన్ను స్తుతిస్తూ ఉన్నారు, మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా మీకు? నేను పెట్టే భోజనానికా, నేను పెట్టే చేపలు రొట్టెలకా, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. కానీ అవి గనక మీరు వెంబడించినట్లయితే, వాటిని బట్టి మీరు నన్ను వెంబడించినట్లయితే ఇక్కడే ఆగిపోతుంది మీ జీవితం. అందుకని ఇటువంటి వాటి కొరకు మనం ఎక్కడ కూడానండి ప్రయాసపడవద్దు, వాటి కొరకు మనం ప్రభువుని వెంబడించవద్దు. కానీ దీనికి మించిన ఆహారము, అక్షయమైన ఆహారము, నశించిపోని ఆహారం పరలోకములో ఉన్నదని ఎరిగిన వారమై మనం ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అంతేకాదు మనందరము కూడా దేవుని ఆరాధించేది ఎందుకో తెలుసా? లెట్స్ వర్షిప్. ఎందుకంటే మనందరం కూడా కలిసి ఆరాధించాలి. ఎందుకంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయటం మాత్రమే కాదు, వీ నీడ్ టు బిల్డ్ అప్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ లార్డ్. మన యొక్క సంబంధాన్ని మన దేవునితో పునరుద్ధరించుకుంటూ, క్రీస్తులో మన జీవితాలను స్థిరపరచుకుంటూ మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందుకనే యోహాను సువార్త 4:24 అంటూ ఉన్నారు కదా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. మరి మనం ఎలా ఆరాధన చేయాలండి? మనం మాట్లాడేది అసత్యమా? కానీ సత్యమైన దేవునిని మనం ఆరాధన చేస్తూ ఉన్నామా? మనము జీవించేది మోసపూరితమైన జీవితమా? కానీ మనము నిత్యుడని దేవుని మనం ఎలా ఆరాధన చేస్తూ ఉన్నాం? ఇది అంగీకారితమైన ఆరాధనేనా
ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు అంత సంభ్రమైన, అంత సంతోషమైన సమయంలో నుండి ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏమి చూడ్డానికి వెళ్తూ ఉన్నారు అని అంటే, అక్కడికి వెళ్ళి ప్రజలందరూ చూసారా, నేనే గొప్ప రాజుని, నా అంతటి వారు మరొకరు లేరు, నేనే మిమ్మల్ని రక్షించాలి, ఇప్పటి వరకు మీరు నన్ను ఎలా దుర్భాషలాడారా, మీరు నా గురించి ఎలా మాట్లాడారా, చూడు మీ పని ఏం చేస్తానో అని కొండ మీదకి ఎక్కి వారి గురించి గొప్ప ప్రసంగం చేయడానికి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎక్కి రావడం లేదు. ఎందుకు వస్తున్నారో తెలుసా? హీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ దేర్ పీస్ అన్నమాట. వారు కోల్పోయిన శాంతిని, సమాధానాన్ని ప్రజలకు అందివ్వడానికి జీసస్ ఈజ్ కమింగ్ టు జెరూసలేం. పీస్ దట్ ద పీపుల్ మిస్డ్. ప్రజలు ఏ శాంతిని అయితే కోల్పోయారో ఆ శాంతిని వారికి ఇవ్వడానికి ఇక్కడ ప్రభువు యెరూషలేము ప్రవేశము చేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41-42 వాక్యాల్లో చదువుకుందాం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. అదేంటండి, ఎవరిని చూచారు, ఎవరిని చూచి ఏడుస్తూ ఉన్నారు? పట్టణానికి ఏమైందండి? పట్టణం బాగానే ఉంది కదా, ప్రజలు చాలా సందడిగా, చాలా హ్యాపీగా, చక్కగా జీవిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఆ పండుగలో పాల్గొంటూ ఉన్నారు. అసలు మేమందరము కూడా ఒడంబడిక ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో ఈ పండుగను ఆచరించడానికి వచ్చాము అని చెప్పి ఈ పస్కా పండుగకి చక్కగా వచ్చి ఆరాధన చేస్తూ ఉంటే అసలు పట్టణాన్ని చూసి ఏడవలసిన అవసరత ఏమిటి? అది చూస్తూ ఉంటే చూడండి, మనకి చాలా గొప్ప సంగతి ఈ సమయంలో మనందరము కూడా తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. జీసస్ వెప్ట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఫర్ జెరూసలేం. అదే గెత్సెమనే తోటలో మరల మనం ఫ్రైడే నేర్చుకుంటాం. ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తన శరీరములో ఉన్న రక్తమంతా కూడా చెమట బిందువుల ఏంతగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వస్తారు. కానీ ఇక్కడ యెరూషలేం ప్రవేశము చేసి యేసు కార్చిన కన్నీరు ఉంది చూసారా, తన కొరకు కాదు, తనకేదో అయిపోతుందని కాదు, ఆ పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆ పట్టణాన్ని చూసి, ఆ దేవాలయాన్ని చూసి అంటారు కదా, ఆనాడు హేరోదు మీ అందరి కొరకు ఈ యొక్క దేవాలయాన్ని 46 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, కానీ ఇది గనక పడగొట్టబడితే ఇది 3 దినములలోగా నేను తిరిగి లేపుతాను, కడతాను అని చెప్పేసి మాట్లాడతారు. ఆలోచించండి, పరిచర్య ప్రారంభించింది మొదలుకొని యేసులో ఉన్న ఆసక్తి దినదినము కూడా ఎంతగానో పెరుగుతూ వెళుతూ ఉందే, కానీ ఎక్కడ కూడా అణగారిపోలేదండి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, హీ వాజ్ అ వీపింగ్ లైక్ ఎ చైల్డ్ అండి. ఒక చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తారో అలా అందరిలో నుంచి తప్పుకుని వెళ్ళిపోయి పైకెక్కి చూస్తూ పట్టణం అంతా చూస్తూ దాని భవిష్యత్తును చూస్తూ ఉన్నారు యేసుక్రీస్తు. మనం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అదే. మన చుట్టూ ఉన్న ప్రజలను మనం చూస్తూ ఉన్నప్పుడు వారి భవిష్యత్తును చూడగలిగిన నేత్రాలు మనం కలిగి ఉండాలి. ఈరోజు బాగానే ఉన్నాం, కానీ రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసా? మనమైతే ప్రభువుని కలిగి ఉన్న మనము పరలోక రాజ్యానికి వెళ్తాం, కానీ ప్రభువుని కలిగి లేకుండా ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారో తెలిసిన మనము ఇదిగో ఇప్పుడే కన్నీరు కార్చవలసిన సమయంలోనికి మనం వచ్చేసామండి. రేపటి రోజున ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు కాదండి, ఇక్కడ ఇదిగో ఈ శరీరములో ఉండగానే మన తోటి ప్రజల విషయమై, మన కుటుంబీకుల విషయమై మన వేదన భరితముగా మరింతగా మన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి మన రక్త సంబంధీకులు ఈ లోకములో వారు ఎదుర్కొంటున్న బాధల విషయంలో కన్నీరు కారుస్తూ ఉంటే, మరి మన తోటి వారు భవిష్యత్తులో పొందుకొనబోయే నరకాగ్ని గుండము విషయమై మనము ఎంత వేదన కలిగి ఉన్నాం? మీ హృదయం ఏమైనా మండుతూ ఉందా? మీ హృదయం ఏమైనా కన్నీరు కారుస్తూ ఉందా? మనం బాగుంటే చాలు, మన కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటే మనకు అవసరం లేదండి. ఆనాడు యెరూషలేం ప్రవేశం కూడా యేసు చేసి ఉండేవారు కాదు, మనం కూడా అదిగో అలాగే కొట్టుకొని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ ఆనాడు మన ప్రభు కార్చిన కన్నీరులో నుంచి, ఆ తర్వాత మన పితరులు మన కొరకు చేసిన విజ్ఞాపనలో నుంచి మనందరము కూడా బయటకు వచ్చామండి. ఒక పెద్ద బండరాయి ఉంది, ఎంతమంది, 100 మంది ఉన్నాం, 100 మంది కూడా 100 సుత్తులు ఉన్నాయి మన చేతుల్లో. ఒక ఫస్ట్ పర్సన్ ఆ బండరాయి ముందు నిలబడి తన బలము కొలది కూడా దాని మీద ఒక గట్టిగా ఒక దెబ్బ వేస్తారు. పగలదు, చలనం ఉండదు, ఎలా ఉందో అలాగే కనపడుతుంది. కొట్టి వెళ్ళిపోతారు.
అలా 100వ వ్యక్తి దగ్గరకు ఆ 100వ వ్యక్తి వచ్చి దాని ముందు నిలబడి ఇలా కొట్టగానే బ్రేక్ అయిపోతుంది. బట్ రిమెంబర్, వెన్ దట్ బ్రేకింగ్ హ్యాస్ స్టార్టెడ్, మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే యేసే రక్షకుడు, యేసు మంచి దేవుడు, ఆయనే పరలోకానికి నడిపించేవారు అన్న మాటతోనే బ్రేకింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే అది పైకి కనపడదు, లోపల 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 మన ప్రభు దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఆరంభించిన ప్రార్థన ఆపవద్దు. మీరు కారుస్తున్న కన్నీరు ఎక్కడ కూడా అది ఇంకిపోలేదండి. మన ప్రభు దగ్గర కవిలలో అది భద్రపరచబడి ఉన్నది. అందుకని ఆనాడు యేసు యెరూషలేము కొరకు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారో, మన ప్రాంతముల కొరకు, మన చుట్టుప్రక్కల కొంచెంపల్లి చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల కొరకు కూడా మనం అదే భారముతో ప్రార్థన చేస్తూ ఉంటే, వన్ డే వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆనాడు యేసు ఎలా అయితే ఎదురు చూస్తూ వచ్చారో, యేసు ఏ రీతిగా అయితే ఏడుస్తూ వచ్చారో, మనము కూడా మన కుటుంబాల విషయమై అంత భారభరితంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అదే ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆనాడు యేసు క్రీస్తు ఏ రీతిగా తన కొరకు కాక యెరూషలేము కొరకు ఎంతగా ఏడుస్తూ వచ్చారు. అసలు యెరూషలేము కొరకు ఎందుకు ఏడ్చారు? మోయాబు కొరకు, మరొక దేశము కొరకు, మరొక దేశము కొరకు ఏడవచ్చు కదా. కానీ యెరూషలేం పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నారు. సియోను పట్ల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను, సియోను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి సియోను గురించిన ప్రభువైన హృదయము అనేది ప్రవక్తల గ్రంథాల్లో పదే పదే మనము చూడవచ్చండి. అందుకనే మనము మన జీవితాలలో మన ప్రాంతాల పట్ల అటువంటి అధిక ఆసక్తిని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ ప్రభువైన యేసు మాట్లాడుతూ ఉన్నారు కదా, తండ్రి అయిన దేవునితో మనము సమాధానం కలిగి ఉన్నప్పుడే తండ్రి మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం. తన కుమారుని యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించారో కూడా మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఎక్కడ కూడా మనం మెస్సియాను రిజెక్ట్ చేసే వారంగా ఉండవద్దండి. కానీ నేను బాధతో చెప్తూ ఉన్నాను, మనం చాలాసార్లు రిజెక్ట్ చేసేస్తూ ఉన్నాం. యేసు చెప్పిన మాటలు మనం వినడం లేదు. యేసు ఫస్ట్ ప్రయారిటీ తనకే ఇవ్వమన్నారు. తనకు చెందవలసిన మహిమ దేనికి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోనన్నారు. అయినప్పటికీ కూడా మనం చాలా లీస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది నా మట్టుకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రభా, ఇంకా నేను ఎక్కడ తప్పిపోతూ ఉన్నానేమో, నీకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో, ఇంకా నీ పరిచర్య చేసే విషయంలో నీ కొరకు ఒక అడుగు కాదు ప్రభా, 10 అడుగులు వేసే విషయంలో ఇంకా ఎక్కడ వెనకబడి ఉండడానికి వీల్లేదు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అందుకని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు, 3వదిగా చూసినట్లయితే యేసు ఫ్రమ్ సెలబ్రేషన్ టు ద క్రూసిఫిక్షన్, సంబరములో నుంచి సిలువను తీసుకోవడానికి యేసు ఎందుకు ఇష్టపడ్డారో తెలుసా? తిరస్కారం వల్ల వచ్చే తీర్పును ప్రజలకు తెలియచెప్పడానికండి. దెర్ వాజ్ ఎ గ్రేట్ జడ్జిమెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ రిజెక్షన్. ఎందుకంటే తిరస్కారం ద్వారా వచ్చే తీర్పును ఇక్కడ యేసు వారికి తెలియచెప్పడానికే అక్కడ యెరూషలేం ప్రవేశము చేశారు. ఒక రాజుగా, రారాజుగా ఈ ప్రపంచాలను తన నోటి మాటతో సృజించిన ఈ రక్షకుడైన యేసు తన ప్రజలైన వారిని మరల దీవించడానికి, తీర్పులో నుంచి తప్పించి వారికి ఆశీర్వాదాన్ని తెలియచెప్పడానికి ఇదిగో వారి మధ్యలోనికి ఆయన రావడము అనేది జరిగింది. అందుకనే ఇందాక చెప్పినట్లుగా నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. యేసు చెప్తూ ఉంటే ఎవరైనా పట్టించుకున్నారా? యేసు కన్నీరు కారుస్తూ ఉంటే ఎవరైనా చూసి ఆయనతో పాటు కూర్చుని ఏడుస్తూ ఉన్నారా అంటే లేదు. వారి మాటలు వారి సంబరాలు వారివి, వారి అర్పణలు వారివి, వారి బలులు వారివి. వాటన్నిటినీ చూస్తూ భవిష్యత్తులో యేసు ఏం చూస్తూ వచ్చారో తెలుసా అండి? ఆ పట్టణము కాల్చివేయబట్టం చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలందరినీ కూడా చుట్టుప్రక్కల దేశాల వారు బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నారు. ఆ స్థితి నుంచి మా ఈ పట్టణాన్ని తప్పించు. అందుకనే నీ గురించి నీవు తెలుసుకొని ఉంటే ఎంతో మేలు. నీ గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి నీవు తెలుసుకొని ఉంటే
ఎంతో నీకు ఆశీర్వాదకరం అని ప్రభు ఈ పగటి వేళ మనకు తెలియచేస్తూ ఉన్నారండి. అందుకని ప్రభు మనం దర్శించే కాలంలోనికి మనం వచ్చేసాం. ఇప్పటికీ కూడా ప్రభు తన కృపని మన ఎడల విస్తరింపచేస్తూ మనకు తెలియచేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 43-44 వచనాల్లో ఇక్కడ తెలియచెప్తున్నారు. తిరస్కారం వల్ల వచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడుతూ ఉంది. చదువుకుందాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. దాని అర్థమేంటో తెలుసా అండి? దేవుడు మనం దర్శిస్తూ ఉన్నారు. అమ్మా యేసు రక్షకుడు, యేసును అంగీకరించండి అనంటే మన వారికి నచ్చడంలా, యేసే దేవుడు అంటే నచ్చడంలా. కానీ ప్రభు ఇక్కడ అంటున్నారు, యేసు ఇప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. దేవుని మాటలు, దేవుని సేవకులు మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నారు, కానీ అవి మీకు నచ్చడం లేదు. ఆలోచించండి, మన ఎదుట మన పిల్లల్ని ఒక్క మాట అంటేనే మనం తట్టుకోలేమే. మనం చూస్తూ ఉండగానే చెరగొనిపోబడతారు. మీరు చూస్తూ ఉండగానే తీసుకుని వెళ్ళిపోతారు. ఇది అక్షరార్థముగా యూదుల చరిత్రలో నెరవేర్పు జరిగింది AD 70వ సంవత్సరంలో. ఎందుకంటే రోమీలకి యూదులకి మధ్య యుద్ధం జరుగుతూ వచ్చింది. అక్కడ టైటస్ అక్కడ చక్రవర్తిగా ఉంటూ అక్కడ దేవుని ప్రజలైన వారిని అక్కడ ఎంతగానో నాశనం చేసేశారు. దేవాలయాన్ని నాశనం చేశారు. దేవుని ప్రజలైన వారిని చంపివేసేశారు. ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అన్నప్పుడు ఇక బ్రతికి ఉన్నవారు ఉన్న అంతవరకు కూడా మోటాముల్ని సర్దుకొని విడిచిపెట్టేసి ఎటు దొరికితే అటు, ఎటు అవకాశం ఉంటే అటు అందరూ కూడా దేశమంతటా కూడా చెదిరిపోయారు. అది వారి నోటి ద్వారా వారు తెచ్చుకున్న తీర్పు. ప్రభుని తిరస్కరిస్తే వచ్చే తీర్పు అదే. రేపటి రోజుని ప్రజలందరికీ కూడా కలగబోతూ ఉన్న తీర్పు అదే. ఈ రోజైతే వారంటే మనకు చాలా ఇష్టం. వారికి చిన్న గాయమైతేనే తట్టుకోలేం. అంతెందుకండి, మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే మనకి ముఖం తెలియని వారికి యాక్సిడెంట్ అయ్యి బాగా భయంకరంగా దెబ్బలు తగిలితే ఈ గుండె విలవిలలాడిపోతుంది. అయ్యో నా తోటి ప్రజ, నా తోటి మానవులు ఎంత బాధపడుతూ ఉన్నారే. మరి వారి నిత్య నరకాగ్నిగుండములోనికి వెళ్ళిపోతూ ఉన్నారండి. మరి వారి గురించిన ఎంత వేదన మనం పడాలో, ఎంతగా మనం వెల చెల్లించాలో, ఎంత భారభరితమైన హృదయముతో మనం ప్రజల ఎదుట, దేవుని ఎదుట ప్రజల పక్షముగా మనం విజ్ఞాపన చేయాలో ఆలోచన చేసుకుందాం. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకున్నావు, అందుకని ఇక నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వస్తూ ఉన్నాయి అని చెప్పి అక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారండి. అందుకని దెర్ ఈస్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. అది ఇప్పటికీ కూడా యుద్ధ రూపంలో మనం చూస్తూనే ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు దేవుని తిరస్కరించారు. దేవుని తిరస్కరించిన వారి గతి ఇదిగో ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే చరిత్ర మన ముందు నిలబడి కేకలు వేస్తూ ఉంది. మరి క్రైస్తవులుగా, క్రీస్తును అంగీకరించిన వారముగా ఆనాడు యేసు యెరూషలేం ప్రవేశము చేసి సంబరములో నుండి ఈవెన్ సిలువను ఎక్కడానికి ఎందుకు ఇష్టపడ్డారు అనంటే తన కొరకు చేస్తున్న స్తుతి గానాలను పక్కన పెట్టేశారు. యెరూషలేం కొరకు ఏడుస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు తిరస్కారము ద్వారా మీ మీదకి మీకు తెలియకుండానే తీర్పును తెచ్చుకుంటూ ఉన్నారు అని చెప్పి తన హృదయం అంతా కూడా చింపుకొని మరి ప్రజల ఎదుట ప్రకటితము చేస్తూ ఉంటే అది వారి జీవితాలకు వెక్కసమైపోతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అంటూ ఉన్నారు కదా, హౌ షాల్ వి ఎస్కేప్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ సో గ్రేట్ ఎ సాల్వేషన్. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము? తప్పించుకోగలమంటారా? మనకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూనే ఆ రక్షణలోనికి మనము అనేక మందిని తీసుకొని రావలసిన వారమై ఉన్నాం. ప్రభు కొరకు మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. ప్రభుతో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అదే ఇక్కడ మన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్న గొప్ప సంగతి. అందుకని ముగింపులో తెలియచేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ఆనాడు ముందుగానే ప్రవచనాత్మకముగా అక్కడ ప్రజల ఎదుట ప్రవచనాలు తెలియచెప్తూ వచ్చారు. AD 70వ సంవత్సరంలో రోమీల ద్వారా ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగింది. రాతి మీద రాయి, రాతి మీద రాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు ఏ మాట అయితే చెప్పారో అది అక్కడ AD 70వ సంవత్సరంలో నెరవేర్పు జరిగిందండి.
నిజముగానే అందుకనే దేవుని మాట నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన మాట, దేవుడి నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా అది నెరవేర్పు జరిగి తీరుతుంది. అక్షర సత్యము ఇదే సంగతి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకని మనందరము కూడా గుర్తించాలండి, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు దర్శించే దేవుడు, మన దేవుడు పిలిచే దేవుడు. అందుకనే మన ఆధ్యాత్మికతలో ఎక్కడా కూడా దేవునికి దూరమయ్యే వారముగా కాకుండా మన ఆధ్యాత్మికతలో మనల్ని మనం దేవునికి సమీపముగా ఉంచుకుంటూ మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, మా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువకి ఎక్కడానికి ఇష్టపడిన దేవా, నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మాలో ఉన్న అవిధేయతను, తిరస్కారాన్ని ప్రభువా మీ సందులో ఒప్పుకుంటూ ఉన్నాం. క్షమించమని కోరుకుంటూ ఉన్నాం ప్రభు. మా సంఘమును మమ్మను క్షమించమని కోరుకుంటూ ఉన్నాను ప్రభు. నీవు మెచ్చే విధముగా తండ్రి, నీ రాజ్యములో తండ్రి నీతో సహవాసము చేసేవారముగా, నీతో పరిపాలన చేసేవారముగా ప్రభు మా జీవితాలను తండ్రి ఉంచమని నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. మహోన్నతుడైన ఆ దేవుని సన్నిధిలో మనందరము కూడా విజ్ఞాపన చేద్దామండి. దేవా, నా కుటుంబాన్ని రక్షించు, నా ప్రాంతాన్ని రక్షించు, మా ప్రజలను రక్షించు, మా దేశాన్ని రక్షించు నాయన. నీ సమాధాన సంబంధమైన తండ్రి, సమాధానము తండ్రి మా దేశానికి దయచేయండి, నాయకులకు దయచేయండి ప్రభువా. నీ తీర్పుకి తండ్రి గురి కాకుండా ప్రభు మేమందరము జీవించినట్లుగా తండ్రి నీ కృపను మా ఎడల విస్తరింపచేయమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. బయట ఎండ ఎలా మండిస్తూ ఉందో అట్టి రీతిగా నాయన మా హృదయాలు ప్రభా తండ్రి ఆత్మల కొరకైన మంటతో మండాలి ప్రభా. అట్టి కృప మా సంఘానికి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫ్రమ్ సెలబ్రేషన్ టు క్రూసిఫిక్షన్ ఓ గాడ్, ఇప్పుడైతే మేము సంతోషంగా ఉన్నాం, కానీ క్రూసిఫిక్షన్ అనేది ప్రభా మా జీవితాలలోనికి రాకముందే నాయన, మా జీవితాలలోనికి మా ప్రాంతాల్లోనికి నాయన రాకముందే ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. కోడి తన పిల్లని తన రెక్కల చాటున భద్రపరిచినట్లుగా మా ప్రాంతాలను ప్రభా నీ రెక్కల చాటున భద్రపరచమని పరిశుద్ధాత్మ దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన, రోదన చేస్తూ ఉన్నాము నాయన. నీ సందులో మ్రొక్కుతూ ఉన్నాం ప్రభా. మీకే స్తోత్రములు, వందనములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. యెహోవా, నీ వంటి వాడవుడు నాయన. బలము గల వారి చేతిలో నుంచి తను విడిపించగలిగిన వాడవు నీవే నాయన. దుష్టుల చేతిలో నుంచి విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడవు నీవే ప్రభా. మీకే స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. నా ఇక్కడ మండుతున్న నీ అగ్ని ప్రభా ఆది అపోస్తలిక అనుభవంలో అగ్ని వలె ప్రభా చుట్టుప్రక్కల ప్రవహించినట్లుగా అతన్ని వ్యాప్తి చెందినట్లుగా మీ అద్భుతమైన కార్యాన్ని జరిగించు దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా మనవులు ఆలకించినందుకు వందనాలు. ఈ వారములో తండ్రి మీ యొక్క చిత్తమైతే ప్రభా తండ్రి ప్రజల మధ్యలోనికి మేము వెళ్ళాలి ప్రభా. తండ్రి మాలో ఉన్న మిమ్మను ప్రజలకు చూపించాలి ప్రభా. అట్టి కృపను అనుగ్రహించి మహిమ పొందుకొనమని వేడుకుంటూ నీ ఆత్మతో నింపి నడిపించి మహిమ పొందుకొనమని కోరుకుంటూ సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థన సమర్పించి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.